సారీ అన్నయ్య. ఏమిటమ్మా ఇంత లేటు? అదే మా కాలేజ్ లో ఇవాళ డిబేట్ జరిగిందన్నయ్య. నిన్నేదో డిబేట్ జరిగిందన్నావు. అది నిన్న డిబేట్ హాల్లో ఎస్ఏ కాంపిటీషన్ జరిగిందన్నయ్య. చూడమ్మా, ఆడపిల్లలు పెద్ద చదువులు చదివితే చెడిపోతారని ఇరుగు పొరుగు అంటున్నా లెక్క చేయకుండా నాన్న నిన్ను చదివిస్తున్నాడు. అన్నయ్య, నీ గురించి కదమ్మా, లోకం గురించి చెప్తున్నా. ధ్యాసంతా చదువు మీద ఉంచి బాధ్యతగా ప్రవర్తించాలి. పదమ్మా, నాన్న మన కోసం ఎదురు చూస్తుంటాడు. బావా, ఏమిటి అలా చూస్తున్నావు? అలాంటి మేడ కట్టించాలనే? కట్టిస్తాను బావా, చూస్తూ ఉండు. ఇంతకంటే పెద్ద మేడే కట్టిస్తాను. అప్పుడు అసలు మేము కనిపిస్తామో లేమో. ఎందుకైనా మంచిది, ఈలోగా మా అమ్మాయిని మీ గొడవలుగా చేసుకుంటే. నాకు తెలుసు బావా, నువ్వెందుకు తొందరపడుతున్నావో. ఎంఏ పూర్తే మా సత్యం ఓ పెద్ద ఉద్యోగంలో చేరితే గొప్పింటి సంబంధం ఏదైనా వచ్చి పడుతుందనేగా. ఆ భయం నాకెప్పుడు లేదు బావా. ఆడిన మాట నువ్వెప్పుడు తప్పవని నాకు తెలుసు. ఏమిటో పేరయ్య, ఆ ఒక్క మాటే మిగిలింది. మనుగడ ఇలా తగలడింది. ఏం చేస్తాం? నా ఉద్దేశం అది కాదు బావా. ఈ వయస్సులో పగలంతా ఉత్తరాలు పంచుతూ ఇంటింటికి కష్టపడి తిరుగుతావు. తీరా ఇంటికి వచ్చాక కూడా తిరిగ్గా కూర్చోవు. ఇంటి పనులన్నీ నువ్వే చేస్తావు. మా పార్వతి మీ కోడలైందనుకో, ఇంటి పనులు వంట పనులు అన్నీ తనే చూసుకుంటుంది. నీకు సేవ చేస్తుంది. కాలేజీకి వెళ్ళొచ్చే పిల్లలకి చేదోడు వాదోడుగాను ఉంటుంది. పైగా ఒట్టి చేతులతో పిల్లలు మీ ఇంటికి పంపించరుగా. కాస్తో కూస్తో కట్నం ఇచ్చే పంపుతాను. ఆ డబ్బు కొన్ని అప్పులు తీర్చుకోవడానికి పనికొస్తుంది, పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. అందుకనే నేను మేళ నుంచో నీకు చెప్తున్నా. ఆ సంగతి సరేలే బావా, మరి డబ్బు మాట ఏం చేశావు? నా మాట నువ్వు వాయిదా వేస్తూ వచ్చినా నీ మాట నేను వాయిదా వేయగలనా చెప్పు? ఇవ్వు 150 రూపాయలు. ఇంతకు మించి నాకెక్కడా అప్పు పుట్టలేదు. ఓన్లే, ఎంతో కొంత తెచ్చావు. ఈ డబ్బుతో అబ్బాయి పరీక్ష ఫీజు కట్టేస్తాను. అమ్మాయికి ఇంకా 4 రోజుల వరకు టైం ఉందిలే. నువ్వేమీ అనుకోనంటే నేను మాట చెప్పనా బావా? బావా, మగ పిల్లవాడిని చదివిస్తున్నావు బాగానే ఉంది. ఆడపిల్లను కూడా ఇంత చదువు చదివించాలా అని. చూడు బావా, నాకు 2 కళ్ళు. ఏ కంటిలో నలుసుపడ్డా నాకు బాధ ఒకటే. చదువు ఎప్పుడు ఊరికే పోదు బావా, అదే ఉద్యోగం చేస్తుంది. తప్పేం? ఏం గొడవ పిల్ల, కాలేజీ నుంచేనా రావడం? అవును మావయ్య. ఇక నేను వస్తా బావా. కాఫీ గుండు మావయ్య, కాఫీ చేసి తీసుకొస్తాను. నేను కాఫీ ఎప్పుడూ చేసి ఉంచానమ్మా, తీసుకురా. ఏం సత్యం, పరీక్షలు ఎప్పుడు బాబు? దగ్గర పడ్డాయి. నేను వెళ్ళొస్తాను బావా. మంచిది బావా. సత్యం, రేపు పరీక్ష ఫీజు కట్టాలన్నావుగా? అవునమ్మా. ఇదిగో డబ్బు. మరి చెల్లాయికు దానికి ఇంకా టైం ఉందిగా, తర్వాత కడదాం. ఎలా కడతావు నాన్న? అప్పో సప్పో చేసి ఎలా అలా కడతాను. నీకెందుకు? ఇప్పటికే తలకు మించిన అప్పులు చేసి నీకొచ్చే జీతంతో అటు వడ్డీలే కట్టాలా, ఇటు సంసారమే గడవాలి. నీ ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. కనీసం మందులైనా కొనుక్కోకుండా మా చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనశ్శాంతితో ఎలా చదువుకోమంటావు నాన్న? సత్యం, అవునన్నా, నేను బిఏ పాస్ అవగానే చెప్పాను, ఇక నేను చదవను, ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అని. ఆ రోజు నేను చెప్పేటువంటి ఈ రోజు మనం ఎన్ని బాధలు పడేవాళ్ళం. నువ్వు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నావు కానీ రేపటి గురించి ఆలోచించటం లేదు. నన్ను చూడు, నేనే చదువుకున్నట్టయితే ఇన్నేళ్ళు పోస్ట్ మ్యాన్ గా ఉండేవాడినా, ఎప్పుడో పోస్ట్ మ్యాన్ అయ్యేవాడిని. సత్యం, నువ్వు పెద్ద ఆఫీసర్ అని గొప్ప స్థితిలో ఉంటే ఆ రోజు నేను కాలు మీద కాలు వేసుకొని కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాను రా. అందుకోసం ఒక నిర్ణయానికి వచ్చాను. దాంతో మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఏమిటానది? పేరయ్య మామ కూతుర్ని వెంటనే పెళ్లి చేసుకో. నాన్న, ఇక నా మాటకు నువ్వు అడ్డు చెప్పడానికి వీల్లేదు. పేరయ్య బాబుతో మాట్లాడి ముహూర్తాలు పెట్టాల్సిందే, నువ్వు పెళ్లి చేసుకు తీరాల్సిందే. పార్వతి, మా ఇంటి మహాలక్ష్మిగా వచ్చావు తల్లి. నా కళ్ళన్నీ నెరవేర్చే బాధ్యత నీదమ్మా. నాన్న, అలా హాస్పిటల్కి వెళ్ళను. నేను డాక్టర్ గారు చూపించి అడ్డించాడు, నేను కాలేజీకి వెళ్ళను. నేను తర్వాత వెళ్తాలేరా? వారం రోజుల నుంచి చెప్తూనే ఉన్నావు, వెళ్ళదుగా. కాదురా, ఈ రోజు నేను తప్పగా వెళ్ళి తీస్తాను. వెళ్తావా? సరే, వస్తాను. అమ్మాయి పార్వతి, డాక్టర్ గారు ఏమన్నారు మావయ్య? మళ్ళీచ్చారా? ఉన్న డబ్బులు కాస్త డాక్టర్లకే ధార పోస్తే సత్యం చదువు సాగేది ఎలాగమ్మా? మావయ్య చూడమ్మా,
సత్యానికి ఈ పుస్తకం కావాలని నెల రోజులుగా రాధ చెప్తూనే ఉంది. అందుకే ఆ డబ్బుతో ఈ పుస్తకం కొన్నాను. మావయ్య వారికి ఈ విషయం తెలిస్తే నువ్వు వాడికి చెప్తేగా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం వాడికి తెలియకూడదు. నీ భర్త మీద ఉంది. మావయ్య మావయ్య కాఫీ. రిజల్ట్స్ వచ్చానా? నేను పాస్ అయ్యాను. రేయ్, నువ్వు తప్పకుండా పేస్ అవుతావని నాకు తెలుసురా. నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. ఇక మనకు వచ్చేవన్నీ మంచి రోజులేరా. అవును, రాధది ఎందుకమ్మా బాధపడ? ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు పాస్ అవుతుంది. కానీ పెద్ద ఉద్యోగం సంపాదించి నిన్ను నేను చదివిస్తానమ్మా. మావయ్య మందు తీసుకోండి. నాకెందుకమ్మా మందు? నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ముందు నీ ఆరోగ్యం చూసుకో. నా కొడుక్కి పెద్ద ఉద్యోగం వచ్చే వరకు నాకేం పర్వాలేదమ్మా. అబ్బాయి ఇప్పుడే బయటికి వెళ్ళారు మావయ్య. ఈ రోజు వారికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. చాలమ్మా, ఆ ఒక్క మాట వింటే అదే చాలు. రాదెక్కడమ్మా? కాలేజీకి వెళ్ళింది మావయ్య. గుడ్, వెరీ గుడ్. కమింగ్ సార్. అపాయింట్మెంట్ అంటే టైప్ చేసి తీసుకురా. ఎస్ సార్. నమస్కారం సార్. ఓహో, ఎమ్మెల్యే గారా? నమస్కారం. దయచేయండి దయచేయండి. ఊరకరారు మహాత్మ. ఏమిటి సెలవు? అదే ఏం లేదండి. వీడు మనవాడు, కలవాడు, కాలక్షేపం కోసం ఉద్యోగం చేయాలని సరదా పడుతున్నాడు. ఏ పాస్ అయ్యాడు. చూడండి సర్టిఫికెట్స్. మీరే స్వయంగా వచ్చిన తర్వాత సర్టిఫికెట్స్ ఎందుకండి? అక్కర్లేదు. పోనీ ఇవి చూడండి. అక్కర్లేదండి. అబ్బా, చూడండి, అసలు ఇవి సర్టిఫికెట్స్ కావండి. ఓహో, అలాగా. చూడు బాబు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. మన ఆఫీసులో ఖాళీ లేవు. అదేమిటి సార్, ఇప్పుడు మీరేగా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా టైప్ చేసి ఇస్తామన్నారు. నేనా? నీకా అపాయింట్మెంట్ ఆర్డరా? మధ్యమైనా పోయిందా నీకు? ఆ వేకెన్సీ ఎప్పుడో ఫిలప్ అయిపోయిందని గంట ముందు చెప్తుంటే వినిపించుకోవేమిటి? సార్ అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంకా అలా చూస్తావేమిటి? లేదా? అమ్మాయి పార్వతి వస్తున్నారు మావయ్య. అబ్బాయి వచ్చాడా అమ్మా? వస్తారు మావయ్య. జావకాశాలు కాస్త తాగుతారా? చూద్దామ్మా, నాకు సహించవు. అలా అంటే ఎలా మావయ్య? జావైనా తాగిపోతే నీరసం ఎక్కువైపోతుంది. ఉండండి, తీసుకొస్తాను. ఒరే సత్యం, సత్యం, అబ్బా దొరికావురా. నిన్నటి నుంచి నీ కోసం గాలిస్తున్నాను. మా నాన్నకు మనీ ఆర్డర్ పంపించాలి. ఫారం కాచి పూర్తి చేసి పెట్టరా. అదేమిట్రా 300 వస్తున్నా? కిందటి నెల 300 పంపించాను. ఈ నెల నాకు 700 మిగిలేరా. 700? అవునరా. మీ మెకానిక్ షెడ్ లో నాకు కూడా ఏదైనా పని. మా షెడ్ లో పని నేర్చుకోవడానికి 5 ఏళ్ళు పడుతుందిరా. అయినా నీకేం కర్మ? ఎంఏ చదువుకున్నావు. ఇవాళ కాకపోతే రేపు ఉద్యోగం వస్తుంది. సంపాదనంటూ మొదలైతే నెలకు 2000 కదరా నీకు. సార్, నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను సార్. మాకు కావాల్సింది బిఏలు ఎంఏలు కాదు, ఎస్ఎల్సి వాడు చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్, విసిగిందికయ్యా, వెళ్ళు. ఎక్కువ చదువుకోవటం కూడా తప్పైపోయిందన్నమాట. వదినా
మన రాధ ఎంత పనిచేసిందా? కడుపు చేసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు మనకు కావలసిన ఆవేశం కాదండి, ఏం చేయాలో ఆలోచించి మరీ చేయండి. అన్నయ్య, ఇప్పటికి నా గురించి నీకు తెలిసే ఉంటుంది. తెలుసో తెలియకో జీవితంలో నేను ఒక తప్పటడుగు వేశాను. అందుకు సరైన శిక్ష నాకు నేనే వేసుకు తెలిసాను. ఇక నన్ను శాశ్వతంగా మర్చిపోండి. ఇట్లు రాధ. రాధ రాధ నాన్న 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 జీవితంలో నేను ఒక తప్పటడుగు వేశాను. ఇక నన్ను శాశ్వతంగా మర్చిపోండి. ఓ పెద్ద ఆఫీసర్ అని గొప్ప స్థితిలో ఉంది, కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాను రా. ఆవేశం కాదు పార్వతి, ఈ పుస్తకాలు నా గుండెలో పెట్టిన మంట. ఏమండి? నా చెల్లి దారి తప్పి నా కాకుండా పోవడానికి కారణం ఈ చదువే. అహర్నిశలు నా భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్న నా తండ్రి అష్ట కష్టాలు పడి కన్ను మూయడానికి కారణం ఈ చదువు. ఎంఏ చదువుకున్న నేను రెక్కలు విరిగిన పక్షుల దిక్కు లేకుండా నడివీధిలో నిలవడానికి కారణం ఈ చదువే. పార్వతి, ఇప్పుడే చెప్తున్నాను, జీవితంలో ఇంకెప్పుడు పుస్తకం లేకుండా పడ్డానికి వీలేదు. పది 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40. చదువుకుంటున్నావా? అవునమ్మా. నువ్వు అడిగాది ఇదిగో తెలుగు పుస్తకం. మా అమ్మ చాలా మంచిది. బాబు, నువ్వు ఇలా శ్రద్ధగా చదువుకోవాలే గాని ఒకింట్లోనే కాదు, 10 ఇళ్లలో పాచి పని చేసైనా సరే నిన్ను చదివించుకుంటాను. పొద్దుపోయింది, రేపు చదువుకుంది గాని పద. కాళ్ళు చేతులు గడిపిరా బాబు, అన్నం ఉంది గాని. చదువు అంటే నాకు ద్వేషం అని తెలుసు కూడా వీడిని చదివించి నా మీద కక్ష సాధిస్తున్నావా? మళ్ళీ పుస్తకం నాకు కంటపడిందో మీ ప్రాణం తీస్తాను. గోపి కన్నాడా? లేదు. గోపి, బాబు, కూర్చోండి. తినే తిండిని అలా విసిరి కొట్టకూడదు బాబు. ఇవాళ మనకుంది కదా అని చిలుకలుగా చూస్తే రేపు కావాలన్నా దొరకదు. ఈ తిండి కోసం ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసా? పార్వతి, ఏమిటి పూట ఎంత ఆలస్యమైంది? ఆయన ఫ్యాక్టరీకి బయలుదేరేసరికి 7 ఏళ్ళైందమ్మా. సర్లే, ఇది కాస్త శుభ్రం చేసే. అలాగేనమ్మా. టిఫిన్ తినేసి బుద్ధిగా స్కూల్కి వెళ్ళు. నువ్వు ఇలా తరచు స్కూల్కి వెళ్ళడం లేదని తెలిస్తే నాన్నగారికి ఎంత కోపం వస్తుందో తెలుసా?
మా బాబు చాలా మంచివాడు, బడికి వెళ్తాడు, బుద్ధిగా చదువుకుంటాడు. మా బాబు కాదు, నీకేం కావాలని ఇస్తాను రా. అయితే 5 రూపాయలు వెళ్తా. 5 రూపాయలా? ఈ రోజు 5 అన్నా, రేపు 10 అంటా, ఎల్లుండి 100 అడుగుతావు. నేను ఇవ్వను బాబు, నేను అసలు స్కూల్కే వెళ్ళను. తిను బాబు. వద్దండి. పర్వాలేదు, తిన్నాయన. అదేమిటి నిల్చొని తింటున్నావు? కూర్చోనాయన. ఏమిటి ఇలా కూర్చున్నావు? నేనే కూర్చోమన్నాను పార్వతి. ఈ వయసులో పేద గొప్ప అన్న తేడాలు వీళ్ళకి నూరిపోయకూడదు. ఆ పాలు ఇద్దరు చిరసగం పంచివు. వద్దులేదమ్మా, వీడికెందుకు? రవిబాబు తాగులేదండి. తీసుకో బాబు, తీసుకో. బాబు, ఈ పూట నీతో పాటు మా రవిని స్కూల్ తీసుకునేళ్ళు. సరేనండి. ఇట్లా 5 రూపాయలు తెస్తాను. అమ్మా, తెలుగు పుస్తకమే రేపు కొన్నాలే బాబు. వారం రోజులుగా మాస్టర్ గారు అడుగుతున్నారమ్మా. ఏమిటి గోపి? అదే ఏం లేదమ్మా. ఈ డబ్బు తీసుకుని తెలుగు పుస్తకం కొనుక్కో బాబు, కొనుక్కో. అమ్మా, ఏం పార్వతి, నేను ఇవ్వకూడదా? ఇప్పటికే మీకెంతో రుణపడి ఉన్నానమ్మా. ఆయనకు వచ్చే ఆదాయం మా ఇల్లు గడవడానికి సరిగ్గా సరిపోదు. మీరే ఆదుకోకపోతే నా బిడ్డని ఇలా చదివించుకోగలిగేదాన్నా? దాందే ఉంది పార్వతి. గోపి శ్రద్ధ చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. అందుకు వీడంటే నాకెంతో ప్రేమ. రవి, ఈ 2 రూపాయలు తీసుకో. నాకు 5 రూపాయలు కావాలి బాబు. సరే, ఇదిగో తీసుకో. బాబు, బయటికి టైం అయింది, వెళ్ళండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానండి. రా రవి బాబు. పార్వతి, నిజంగా నువ్వు ఎంతో అదృష్టవంతురాలు. రత్నం లాంటి బిడ్డని కన్నా. మీరేం బాధపడకండి అమ్మా. రవిబాబు కూడా ఇక్కడి నుంచి శ్రద్ధగా చదువుకో.